పౌరసత్వం అంటే ఒక హోదా, ఒక కళ. ఆ కళను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని సంపన్నుల దగ్గర ఉన్న అడ్డదారి పెట్టుబడి. అందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది డిసెంబర్లో గోల్డ్ కార్డ్ అనే ఒక బృహత్తర పథకాన్ని ప్రకటించారు. $1 మిలియన్ అంటే సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడితే నేరుగా అమెరికా గోల్డ్ కార్డ్ సొంతం చేసుకోవచ్చన్నది ఈ స్కీమ్ సారాంశం. అయితే ఈ పథకం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ వీసా ఆమోదం లభించటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వందల కోట్ల రూపాయల విక్రయాలు జరిగినట్టు చెప్తున్నా ఆమోదాల్లో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా పౌరసత్వం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దీనికోసం కలలు కంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు, ప్రపంచ స్థాయి విద్య, ఆరోగ్య సదుపాయాలు, వీటన్నింటికీ అమెరికా ఒక ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి దేశంలో శాశ్వతంగా స్థిరపడడానికి మరో కొత్త మార్గాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ పేరిట కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేలా ఈ స్కీమ్ ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో ప్రకటించిన ఈ గోల్డ్ కార్డ్ స్కీమ్ అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీయులు దాదాపు $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో 8 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ఈ పెట్టుబడి ఆధారంగా వారికి శాశ్వత నివాసానికి దారితీసే ప్రత్యేక అనుమతి లభిస్తుంది. డబ్బు పెట్టు అమెరికాలో స్థిరపడు అనే కాన్సెప్ట్ ని గతంలో ట్రంప్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ప్రకటించి నెలలో గడిచినా ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే ఆమోదం లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్వయంగా వెల్లడించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దాదాపు $1.3 బిలియన్ విలువైన దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వందలాది మంది సంపన్నులు అమెరికా పౌరసత్వం కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీని వెనక అసలు కారణం ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ప్రకటించిన అంచనాల ప్రకారం ఈ గోల్డ్ కార్డ్ స్కీమ్ ద్వారా అమెరికా ప్రభుత్వం దాదాపు $1 ట్రిలియన్ వరకు ఆదాయం పొందవచ్చని భావించింది. ఇది కేవలం ఒక వీసా ప్రోగ్రామ్ గా మాత్రమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక భారీ వ్యూహంగా కూడా ప్రొజెక్ట్ చేశారు. బడ్జెట్ లోటును తగ్గించడానికి ఇది ఒక కీలక ఆయుధంగా పనిచేస్తుందని అప్పట్లో ప్రచారం చేశారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఆ అంచనాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. వందల మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా ఎందుకు ఆమోదం ఆలస్యం అవుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. అయితే దీనికి పలు కారణాలుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. భద్రతా పరిశీలనల కారణంగా ఆలస్యమై ఉండొచ్చు అంటున్నారు. అమెరికా వంటి దేశం ముఖ్యంగా అలాంటి భారీ పెట్టుబడుల వీసా విషయంలో అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ను చాలా లోతుగా పరిశీలిస్తుంది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తికి నేర చరిత్ర ఉందా, అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలను చెక్ చేస్తారు. మరోవైపు గతంలో అమల్లో ఉన్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ను 1990లో ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా ఇందులో అనేక అక్రమాలు, మోసాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ ప్రాజెక్టులు, అవినీతి, దొంగ పెట్టుబడులు ఇవన్నీ ఈ వ్యవస్థను దెబ్బతీశాయి. అందుకే ఆ లోపాలను సరిచేసే ప్రయత్నంగా గోల్డ్ కార్డ్ స్కీమ్ ను తీసుకొచ్చినట్లు ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఈ కొత్త స్కీమ్ ఒక రకంగా EB-5కి అప్గ్రేడ్ వర్షన్ అని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఈసారి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్కో దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేలా చూస్తోంది. అందుకే ఆమోదాలు ఆలస్యం అవుతున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ధనిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ వీసా ప్రోగ్రామ్ ను ట్రంప్ సర్కార్ తీసుకొచ్చింది. దీనివల్ల ఆర్థికంగానూ అటు రాజకీయంగానూ ప్రయోజనం కలుగుతుందని భావించారు. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అమెరికాలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, స్టార్టప్ రంగాలకు భారీగా నిధులు లభించే అవకాశం ఉంది. అయితే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. డబ్బున్న వారికి మాత్రమే పౌరసత్వం వస్తే సాధారణ వలసదారుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సామాజిక అసమానతలను పెంచుతుందని, పౌరసత్వం అనే విలువను డబ్బుతో కొనుగోలు చేసే వస్తువుగా మార్చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకొస్తున్న అమెరికన్లకే అనే విధానాల మధ్యలో ఇలాంటి సంపన్నులకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వడం ఒక విరుద్ధ సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నిధులు అవసరం ఉంది. అందుకే ఇలాంటి గోల్డ్ కార్డ్ స్కీమ్ల ద్వారా విదేశీ ధనాన్ని ఆకర్షించాలని ట్రంప్ సర్కార్ చూస్తోంది.
కానీ ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల పెట్టుబడిదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ ఆమోదాలు ప్రక్రియ వేగవంతం కాకపోతే $1 ట్రిలియన్ ఆదాయం అనే కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి వందలాది మంది ధనవంతులు ఈ గోల్డ్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్ ప్రారంభంలోనే ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఒక్కరికి ఆమోదం లభించడం అనేది ఒక ప్రారంభమా లేక పాలనాపరమైన వైఫల్యమా అనేది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది. ఏదేమైనా అమెరికా పౌరసత్వాన్ని కనుక్కోవాలి అనుకునే వారికి మాత్రమే ఇదొక ఖరీదైన పరీక్షగా మారింది.